హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేసి, ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే నిశ్శబ్దం, సైలెన్స్ గురించి. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. మామూలుగా మనకి బిజీగా ఉండే లైఫ్లో, ఈ రణగొణ ధనుల్లో నిశ్శబ్దంగా ఉండే సమయం కానీ, చుట్టూ సైలెన్స్ కానీ తక్కువగా ఉంటుంది. కానీ మన పరిసరాల్లో చుట్టూ సైలెన్స్గా ఉండటం అనేది ఒక ఎత్తు, తర్వాత మనం మౌనంగా ఉండటం అనేది ఇంకో ఎత్తు. ఈ రెండిటి వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయని పరిశోధనలో తేలిందనమాట. మరి ఈ మౌనంగా ఉండటం వల్ల చాలా రకాలైన మానసిక, తర్వాత శారీరక లాభాలు ఉన్నాయని కనుక్కున్నారు. మరి అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే నిశ్శబ్దం వల్ల, మనకి సైలెన్స్ వల్ల మైండ్ఫుల్నెస్ అనేది వస్తుంది. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటంటే, మనకి మన చుట్టూ నిశ్శబ్దం ఉన్నప్పుడు, తర్వాత మనం కూడా మౌనంగా ఉన్నప్పుడు మనకి చాలా ప్రశాంతంగా, ఆందోళన లేకుండా ఉంటుంది. మన ఆలోచన విధానంలో కూడా ఒక ప్రశాంతత అనేది నెలకొంటుంది. మన బ్రెయిన్, నరాలు కూడా కామ్ అవుతాయి. మనం పూర్తి మైండ్తో మన గురించి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన ఆలోచనలు ఎలా వెళ్తున్నాయి అనేది గుర్తించడానికి, తర్వాత మన భావాల్ని మనం తెలుసుకోవటానికి ఈ మనం నిశ్శబ్దంగా ఉండటం అనేది, చుట్టూ నిశ్శబ్దంగా ఉండటం అనేది చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటంటే, మనం నిశ్శబ్దంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నామా, లేకపోతే అప్పుడు కూడా మన మనసు ఆందోళన చెందుతుందా అనేది కూడా మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇది నిశ్శబ్దం వల్ల ఒక ఉపయోగం. ఇంకో రెండో ఉపయోగం ఏంటంటే, నిశ్శబ్దంలో ఏంటంటే కొత్త కణాలు బ్రెయిన్లో తయారవుతాయి. ఈ కొత్త కణాలు బ్రెయిన్లో ఒక హిప్పో క్యాంపస్ అనే పార్ట్ ఉంటుంది అనమాట, ఒక ఏరియా. ఆ ఏరియాలో కొత్త కణాలు తయారవటం వల్ల మనకి ఏం ఉపయోగం జరుగుతుందంటే, మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తర్వాత మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఆ నేర్చుకునే పార్ట్ కూడా దాంట్లో ఉంటుంది, కాబట్టి అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా మన ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటం కూడా ఆ హిప్పో క్యాంపస్లో ఉంటుంది. కాబట్టి మన ఇమోషన్స్ని కూడా బాగా కంట్రోల్ చేసుకోగలుగుతాము ఆ పార్ట్లో కొత్త కణాలు డెవలప్ అయితే. అలాగా నిశ్శబ్దం వల్ల ఇది కూడా ఒక ఉపయోగము. తర్వాత మూడో ఉపయోగం ఏంటంటే, కొన్ని రకాలైన కొత్త విషయాల్ని నేర్చుకోవాలంటే మన చుట్టూ నిశ్శబ్దము, మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. ఈ కొత్త విషయాలు నేర్చుకోవాలంటే ఏంటంటే, మన మైండ్కి కొంత రెస్ట్ అనేది ఇవ్వాలి. ఆ రెస్ట్ ఇచ్చిన టైంలో అంటే నిశ్శబ్దంగా ఉండాలన్నమాట. అలా ఉన్న టైంలో ఏంటంటే, మన మైండ్ కొంచెం టైం తీసుకొని మన ఆలోచనలను వ్యక్తపరచడానికి కొంత టైం తీసుకొని మన ఆలోచనల్ని వ్యక్తపరుస్తుంది అనమాట. అప్పుడు మనం మౌనం ద్వారా కొత్త విషయాలు నేర్చుకోగలుగుతాము. ఆ టైంలో దానికి టైం ఇస్తే కనుక మైండ్కి అది ప్రశాంతంగా కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశం ఇస్తుంది. అంతేకాకుండా ఇంకో రకమైన ఉపయోగం ఏంటంటే, మనకి స్ట్రెస్ కానీ, ఆందోళన కానీ ఉన్నప్పుడు మనలో కొన్ని రకాలైన హార్మోన్స్ తయారవుతాయి. కార్టిసోలు, ఎడ్రినలిన్ ఇలాంటివి. ఈ హార్మోన్స్ అనేవి మనం ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, నిశ్శబ్ద వాతావరణంలో ఉన్నప్పుడు వాటి లెవెల్స్ తగ్గి మనకేంటంటే మైండ్ ఫ్రెష్ అవుతుంది. అంటే ఈ నిశ్శబ్దత అనేది ఒక రిఫ్రెష్ బటన్ లాగా పనిచేస్తుంది. అంటే మనకి కంప్యూటర్లో కానీ, సెల్లో కానీ రిఫ్రెష్ అని నొక్కుతూ ఉంటాం కదా, అది అలాగే మన మైండ్కి రిఫ్రెష్నెస్ అనేది నిశ్శబ్దంలో వస్తుంది. అదొక బెనిఫిట్. మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన మైండ్లో కొత్త ఆలోచనలు వచ్చి క్రియేటివిటీ కూడా మనం పెంచుకోగలుగుతాము, క్రియేటివిటీ పెరుగుతుంది. ఇది కాకుండా ఇంకో ఉపయోగం ఏంటంటే, మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము. అంటే మన శ్రద్ధ ఎక్కువ అవుతుంది అనమాట. చిన్నపిల్లలు మామూలుగా 2-3 గంటలు చదివే చదువు కూడా నిశ్శబ్దంగా ఉంటే వాతావరణము 1 గంటలో చదవగలరు. ఇలాగా నిశ్శబ్దం వల్ల కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా మామూలుగా మనిషి మౌనంగా ఉంటే గనక చాలా తక్కువగా మాట్లాడటం అనేది ఉంటుంది.
ఇలా తక్కువగా మాట్లాడే వ్యక్తికి విలువ ఎక్కువ ఉంటుంది. మామూలుగా జనరల్గా చూడండి, ఎక్కువగా బడబడా వాగే వాళ్ళకి కొంచెం విలువ తక్కువ ఉంటుంది. ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటే ఎవరు పట్టించుకోరు వాళ్ళని. అదే మనం ఒకటి రెండు మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏం మాట వస్తుందో వాళ్ళ నోటి వెంట ఏదైనా కరెక్ట్ మాటే ఎక్కువ అవసరం ఉంటేనే మాట్లాడతారు కాబట్టి ఆ మాటకి విలువ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక చూపుతోనే వాళ్ళు శాసించగలరు అనమాట. అలాగా తక్కువ మాట్లాడేవాళ్ళు. అంతేకాకుండా ఈ తక్కువ మాట్లాడటం వల్ల, అంటే నిశ్శబ్దంగా ఎక్కువ ఉండటం వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే మనకి ఒక క్రమశిక్షణ అనేది కూడా అలవాటు అవుతుంది ఎక్కువ నిశ్శబ్దంగా ఉండటం వల్ల. ఇలాగా మౌనం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మెయిన్ ఉపయోగం ఏంటంటే జ్ఞాపక శక్తి పెరగటము, కాన్సన్ట్రేషన్ పెరగటము, క్రియేటివిటీ పెరగటము, కొత్త విషయాలు నేర్చుకోగలగటము, స్ట్రెస్ లేకుండా ఉండటము, స్ట్రెస్ తగ్గటము, కన్ఫ్యూజన్ లేకుండా మనం చేయాల్సిన పనుల్ని ఒక క్లారిటీతో చేయటము, ఇలాంటి ఉపయోగాలన్నీ కూడా నిశ్శబ్దంలో తర్వాత మౌనంగా ఉండటం వల్ల కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నిశ్శబ్దము మౌనం అనేది రెండింటినీ కూడా మనం, అంటే నిశ్శబ్దంగా పరిసరాలు కొంతసేపు ఉంచుకోవటం అనేది, తర్వాత మౌనంగా ఎక్కువగా అవసరమైతేనే మనము మాట్లాడగలగటం అనేది, ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉపయోగాలన్నీ కూడా ఉంటాయన్నమాట. మరి అదండి ఈ టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.